ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు బేసిక్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎటువంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ లేకపోతే ఎటువంటి ఈ ఎన్ఆర్ఐస్ కనుక మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళు బేసిక్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎన్ఆర్ఐలు చాలా మంది హైదరాబాద్ అంటే చాలా క్రేజీగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎన్ఆర్ఐలకి తెలుసో తెలియకో ఇండియన్ అంటే ఒక ప్రేమ మక్కువ. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఎలా అంటే నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్గా ఒక 120 crores. అయితే నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఎన్ఆర్ఐలు కూడా తెలుసో తెలియకుండాను ఈ స్కీమ్స్ని కంపల్సరీ దూరంగా ఉండాలి. ఎన్ఆర్ఐలు ముందు చేయాల్సిన పని ఏంటంటే లోకల్ లెవెల్ ఫైట్ చేయడానికైనా బయటకు వస్తారు, కానీ ఎన్ఆర్ఐలకి అవకాశం కూడా లేదు. కాబట్టి లోకల్ పర్సన్స్ కంటే కూడా ఇంకో 10 రెట్లు ఎక్కువ ఆలోచించుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంటే గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎంతోమందికి ప్రాఫిటబుల్ ప్రాపర్టీస్ని అందించిన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్లో లేదా ఎక్కడైనా వెంచర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లేదా అపార్ట్మెంట్స్లో కావచ్చు, విల్లాస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు బేసిక్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎటువంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ లేకపోతే ఎటువంటి ఛానల్ పార్ట్నర్స్తో వాళ్ళు టైఅప్ అవ్వాలి. సో ఇలాంటి కొన్ని విషయాలు ఇవాళ మనం ఆర్యన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే వెంకయ్య గారు. సార్, అయితే ఇప్పుడు మనకి ఈ ఎన్ఆర్ఐస్ కనుక మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళు బేసిక్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎన్ఆర్ఐలు చాలా మంది హైదరాబాద్ అంటే చాలా క్రేజీగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే ఎప్పటి నుంచో ఇది వస్తుంది, ఈ రోజు నిన్నటి నుంచి కాదు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఎలా అంటే నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్గా ఒక 120 crores మేనేజ్ చేస్తూ ఉంటాను. అంటే ఓవరాల్గా నేను 25 కంట్రీస్తో US, UK, కెనడా, టెక్సస్ అండ్ దుబాయ్ అండ్ అదర్ 25 కంట్రీస్తో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉంటాను. అయితే నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఎన్ఆర్ఐలకి తెలుసో తెలియకో ఇండియన్ అంటే ఒక ప్రేమ మక్కువ. ఫైనల్ గా వాళ్ళ డెస్టినేషన్ ఏమనుకుంటారంటే చాలా వరకు 80% నుంచి 90% వరకు అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ సంపాదించుకుని తర్వాత ఫైనల్ స్టేజ్ అంటే లాస్ట్ ఒక రిటైర్మెంట్ కింద ఇండియానే మళ్ళీ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికైనా మళ్ళీ తిరిగి ఇక్కడే ఉండాలి, ఈ కల్చర్ లోనే ఉండాలనుకుంటారు. సో వాళ్ళు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు. వాళ్ళు అట్ ది ఏజ్ ఆఫ్ 30లో కానీ 40లో ఉన్నా కూడా 60 years కి మళ్ళీ మన హైదరాబాద్ వచ్చేయాలి, మన ల్యాండ్ ఒకటి కొనుక్కుంటే అప్పటికి అప్రిషియేషన్ వస్తుంది, ఇక్కడ ఉండాలనుకుంటారు. అయితే ఇందులో ఎన్ఆర్ఐకి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే వాళ్ళు మంచి అమౌంటే పెడతారు. ఎందుకంటే ఆ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లు గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కువైనాయి, అంటే ఇయర్ కూడా ఇంకా ఎక్కువైనాయి. దానికి రీజన్స్ ఏంటంటే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే హైదరాబాద్ అనేది ఎమర్జింగ్ సిటీ అండ్ ఇంటర్నేషనల్ అప్రోచ్ ఉంది. సో దీంట్లో పెడితే ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్కి డోకా లేదు అనేది ఒకటి. అండ్ రెండోది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసేవాళ్ళే కాబట్టి సో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ గ్రోయింగ్ సిటీ కాబట్టి దాంట్లో పెట్టాలనుకుంటారు. అంటే మిగతా సిటీస్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాదు చాలా అంటే చాలా సేఫెస్ట్ ల్యాండ్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ముందు గూగులింగ్ చేస్తారు. గూగుల్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మంచిది అనేది బేసిక్ డిసైడ్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కన్సల్టెంట్ని కానీ లేదంటే ఎవరొకరిని పట్టుకుంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. అప్రూవల్స్ లాంటివి చెక్ చేయడంలో వీళ్ళు సూపర్గా అంటే మనకి అప్రూవల్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారంటే ఎన్ఆర్ఐలు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకు ప్రాజెక్ట్ నచ్చితే వాళ్ళ పేరెంట్స్ కానీ వేరే ఎవరినైనా కానీ పంపించడం, వాళ్ళు చూసిన తర్వాత ఫైనల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్ వరకు ఓకే అండి, ఎన్ఆర్ఐలు పేరెంట్స్ వరకు పంపిస్తే ఓకే. ఇంకా మామయ్యలు ఇంకా లేదంటే బాబాయ్లు ఇలాంటి వాళ్ళకి డెసిషన్ మీద ఆధారపడితే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఎక్కడో రియల్ ఎస్టేట్ లో జాబ్స్ చేస్తున్నో లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీకు రియల్టర్ లాగా ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా ఒక మంచి దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ప్రాజెక్ట్, బట్ వీళ్ళు ఇక్కడ పెట్టండి అని ఇన్వెస్ట్మెంట్ పుల్లింగ్ చేస్తారు, డైవర్ట్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది బాబాయ్ లేదా మావయ్య. సో ఇలాంటి మొహమాటాలకు పోవద్దని చెప్తాను నేను. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు. ఫ్రెండ్స్ కూడా ఏమవుతుందంటే అరే ఇక్కడ బాగుంది అంటే మేబీ
వీళ్ళకి ఒక బెనిఫిట్, మానిటరీ బెనిఫిట్ ఏదైనా రావచ్చు దానివల్ల. సో నేను ఇక్కడ మొహమాటాన్ని పోవద్దు అంటాను. ఎందుకంటే మీరు చూస్ చేసుకున్నప్పుడు చాలా రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసినప్పుడు అది బాగుందో లేదో మాత్రమే ఐడియా తీసుకోవాలి. అంతేకాని వేరే ప్రాజెక్ట్ ఇక్కడ వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్తుందంటే ఒక్కసారి ఆలోచించాలి. అండ్ పేరెంట్స్లో ఆ ప్రాబ్లం రాదు మీకు. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మంచిది ఉండాలని చూసుకుంటారు, కానీ వాళ్ళు ఇటు అటు అని ఆన్సర్ చెప్పరు. మోస్ట్లీ సిస్టర్స్, బ్రదర్స్ వరకు కూడా ఓకే. ఇంకా అక్కడ నుంచి ఏ రిలేషన్ అయినా కూడా, మీరు ఏంటంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏ రిలేషన్ అయినా కూడా ఇది కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయాలి. మొహమాటం వద్దు. ఫస్ట్ ఎవరైనా సరే, ఆ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు నచ్చిన ప్రాజెక్టు అది మాత్రమే చూసి రావాలి. చూసిన తర్వాత దాని యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే, ఎన్ఆర్ఐలు కూడా తెలుసో తెలియకుండాను కొన్ని స్కీమ్స్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. అంటే ₹1,00,00,000 ఉంది నా దగ్గర అంటే ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు కొన్ని స్కామ్స్ జరిగినప్పుడు ఎన్ఆర్ఐలు కూడా ఇరుక్కున్నారు. దీంట్లో చాలా మంది ఇరుక్కున్నారు. అంటే విల్లాస్లో పెట్టి ఇరుక్కున్నారు, ఫ్లాట్స్లో పెట్టి ఇరుక్కున్నారు, ప్లాట్స్లో పెట్టి ఇరుక్కున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. 1 కోటి 2 కోట్లు తొందరగా అవుతుంది కదా అనేది, 4 కోట్లు తొందరగా అయిపోతుంది కదా అనేది. ఈ స్కీమ్స్ని కంపల్సరీ దూరంగా ఉండాలి. ఎన్ఆర్ఐలు ముందు చేయాల్సిన పని ఏంటంటే, లోకల్ లెవెల్ ఫైట్ చేయడానికైనా బయటకు వస్తారు, కానీ ఎన్ఆర్ఐలకి అవకాశం కూడా లేదు. కాబట్టి లోకల్ పర్సన్స్ కంటే కూడా ఇంకో 10 రెట్లు ఎక్కువ ఆలోచించుకోవాలి. ఈ స్కీమ్ అయితే కనుక చాలా దూరంగా ఉంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. ఇంకోటి, ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసే ముందు ఏం చెప్తానంటే, కంపల్సరీ ఒక కన్సల్టెంట్ కానీ లేదంటే ఒక లాయర్ అప్రోచ్ కానీ అయ్యి ఆ ల్యాండ్ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని తెలుసుకోవడం మంచిది. పేమెంట్స్ చేసేటప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే 100% వైట్ పేమెంట్ చేసుకోగలిగితే చేసుకోమని చెప్తాను. అంటే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఎక్కడో పేమెంట్ వస్తుంది, 100% వైట్ తీసుకోరు కదా మరి. అంటే కంపెనీస్ లైక్ అస్, అంటే మాలాంటి కంపెనీలు ఏంటంటే 100% వైట్ని యాక్సెప్ట్ చేస్తాయి, 100% చేస్తాయి. దీంట్లో కండిషన్స్ ఏం పెట్టాం మేము. ఎన్ఆర్ఐలు మా దగ్గర ఎక్కువ ఎందుకు ఉంటారు అంటే, ప్రతి రూపాయి కూడా వైట్ తీసుకుంటాం అన్నమాట. ఒక రిజిస్ట్రేషన్ అమౌంట్ మాత్రమే క్యాష్లో ఇవ్వాలంటాం, ఎందుకంటే మనం కూడా వాళ్ళకి క్యాష్లో పే చేయాల్సి వస్తుంది కాబట్టి. రిమైనింగ్ అంతా కూడా మనం వైటే తీసుకుంటాం. అయితే వైట్ కాకుండా తీసుకోవడం వల్ల నేను ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఎన్ఆర్ఐ వాళ్ళ బ్రదర్ ఒక అతను ఇక్కడ ఉన్నాడు. వీళ్ళకి ఏదో ఒక ట్రాన్సాక్షన్లో కొంచెం డబ్బు వచ్చింది, 20 లక్షల వరకు వచ్చింది. ఆయన ఎన్ఆర్ఐ మా దగ్గర కొనేసి ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఆయన పే చేయాల్సిన 20 లక్షలు పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మా బ్రదర్ పే చేస్తారన్నాడు. ఓకే. బ్రదర్కి డబ్బులు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఖర్చు పెట్టుకున్నారు. అక్కడి నుంచి మాకు అమౌంట్ రావట్లేదు, ఈయన చెప్తుంటే అదేంటి మా బ్రదర్ వస్తానన్నారు రావట్లేదు అని అంటారు అన్నమాట. సో చివరికి బ్రదర్ ఏం చేశాడంటే, ఆ ప్రాజెక్ట్ బాగోలేదు అదే ప్రాజెక్ట్ గురించి నెగిటివ్ చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ఈయన్ని ముగ్గురిని కాంకాల్లో తీసుకుంటే అర్థమైంది ఏంటంటే, ఈయన 20 లక్షలు ఖర్చు పెట్టేశారు. ఓకే. అంటే ఇప్పుడు బ్రదరే, ఆయన ఏమీ అనలేడు, ఇక ల్యాండ్ ఒకటి కంప్లీట్ అవ్వలేదు. సో నేనేమంటున్నానంటే, ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఏ ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నారో దాన్ని వేరే వాళ్ళ మీద బేస్ అయి చేయొద్దు. మీ దగ్గర ఉంటే చేయండి, లేదంటే అదే అమౌంట్ని వేరే వాళ్ళ ద్వారా డైరెక్ట్ కట్టించిన తర్వాత కానీ ఒకరి మీద బేస్ అయి చేయొద్దు అంట. ఎలాంటి వాళ్ళైనా డబ్బుల దగ్గరే మనకి రిలేషన్స్ పోతూ ఉంటాయి. సో ఎలాంటి వాళ్ళని డబ్బులతో కనెక్ట్ పెట్టుకోవద్దు. ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లోకల్లో ఉన్న రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ డబ్బులతో లింక్ చేసుకోవద్దు. ఎందుకంటే అది తెలియకుండానే మీ బాండింగ్ పోతుంది, మీ రిలేషన్ పోతుంది, మీకు ఇక్కడ ల్యాండ్ సెట్ అవ్వదు. సో తర్వాత ఏమంటున్నానంటే, ఇక్కడ రెరా సర్టిఫైడ్ మాత్రమే ఎన్ఆర్ఐలు కొనాలి. అండ్ కొంతమంది ఎన్ఆర్ఐలకి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి మనకి ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ కొనడానికి లేదు. సో అలాంటివి కూడా తెలుసుకుని కొనాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, డబుల్ టాక్సేషన్ అనేది బాగా తెలిసి ఉండాలి వాళ్ళకి. ఎందుకంటున్నానంటే, ఒక ల్యాండ్ కొనుక్కున్నారు, మళ్ళీ సేల్ చేస్తారు. సేల్ చేసిన తర్వాత అది ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, అక్కడ ట్యాక్స్ కట్టాలి అంటే ఉన్న లాభంలో చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. సో ఎలాంటి కన్సల్టెంట్ పట్టుకోవాలి అంటే, అతనికి ట్యాక్సేషన్ గురించి బాగా అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు పెట్టేటప్పుడు అవగాహన ఉండాలి, లేకపోతే ఎగ్జిట్ అయ్యేటప్పుడు అవగాహన ఉండాలి. ఎక్కడైతే ట్యాక్సేషన్ గురించి అవగాహన లేదో, ఇక్కడ ఈయన కడతారు, ఇది కనుక డబుల్ ట్యాక్సేషన్లో మనం తీసుకోలేకపోతే అక్కడ మళ్ళీ కట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పర్సంటేజ్, అక్కడ పర్సంటేజ్ కడితే వచ్చిన డబ్బుల్లో సగాన సగం గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. సో సరైన కన్సల్టెంట్ని ఎంచుకోవాలి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, కన్సల్టెంట్ ద్వారా వెళ్తే ఏంటి యూజ్ అంటే, కన్సల్టెంట్ అనే అతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. మనకి ఏంటంటే ఎవరైనా ఏదైనా కావాలన్నా అతను మనకి కనెక్ట్లో ఉంటాడు. ఇక్కడ లాయర్ని కూడా నేను మళ్ళీ కన్సల్టెంట్ని అడిగి లాయర్ని పెట్టుకోమని చెప్పను. నేను ఏమో కన్సల్టెంట్ ఆయన తెలిసిన లాయర్ని పెడితే, సో నేను లాయర్ని కూడా కన్సల్టెంట్ని ఒకరిని పెట్టుకున్నప్పుడు లాయర్ని కన్సల్టెంట్ని కలపొద్దని అంటాను. సో కన్సల్టెంట్ దగ్గర తెలుసుకోవాల్సింది ఏంటి, ల్యాండ్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, రేపు ఫ్యూచర్లో అమ్మితే ఎలా వస్తుంది, ట్యాక్సేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మాత్రం తెలుసుకోవాలి. లాయర్ నుంచి బయట పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఒక సెక్యూర్గా అతని దగ్గర నుంచి తెలుసుకున్నాం. కన్సల్టెంట్ ఏమో మనకి రేపు పొద్దున్న అథారిటీగా ఉంటారు.
ఇలా చేసుకోవాలి తప్ప బేస్డ్ ఆన్ ఫ్రెండ్స్ మీద, రిలేటివ్స్ మీద, లేదంటే పేరెంట్స్ మీద కూడా పెట్టలేము. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయిపోయి ఉంటుంది, సో వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతుంటారు. వాళ్ళని డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు బ్లేమ్ చేసే కంటే కూడా 100% ఎంతైతే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తామో అంత కరెక్ట్గా ఒక కన్సల్టెంట్ని ఎంచుకుని, కన్సల్టెంట్ ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది కొనేదాంతో కంపేర్ చేసుకుంటే, ఫ్యూచర్లో వచ్చేదాంతో కంపేర్ చేసుకుంటే. బట్ కన్సల్టెంట్ విల్ గివ్ ఏ ప్రాపర్ గైడెన్స్ మీకు, అంటే పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తారు. సో కొంచెం లేట్ అయినా కూడా ఇలాంటి త్రూ గైడెన్స్ ఆఫ్ కన్సల్టెంట్ కానీ, త్రూ గైడెన్స్ ఆఫ్ లీగల్ ఒపీనియన్ ద్వారా కానీ, లేదా త్రూ గైడెన్స్ ఆఫ్ ద తెలిసిన నాలెడ్జబుల్ పర్సన్స్ ద్వారా వెళ్తే మాత్రం వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, ఎన్ఆర్ఐలో ఒకటి నేను ఎప్పుడు చేసే సజెషన్ ఏంటంటే, చాలా మంది ఒక ప్లాట్ మీద పెడితే 34 లక్షలు పెట్టాలి 200 గజాలు, అదే నేను ₹1,00,00,000 పెడితే నాకు ఎకరం వస్తుంది అనే మైండ్ సెట్ ఉంటుంది ఎన్ఆర్ఐలకి. అది మంచిదే, కానీ ఎన్ఆర్ఐలు నేను ఎందుకు వద్దంటానంటే, నాకు తెలిసిన కేస్ స్టడీస్ చెప్తాను. నేను చాలా మందితో డీల్ చేసిన తర్వాత నాకు కొన్ని కేస్ స్టడీస్ చెప్తాను. ఒక ఎన్ఆర్ఐ మా దగ్గర కొనమని, మా దగ్గర తీసుకుందామని చూశారు, బట్ వేరే చోట ఒక ఎకర పొలము 1 crore ఎంతో వస్తుంది, సో ఇక్కడ పెట్టే కంటే కూడా అక్కడే పెట్టితే బెటర్ అనుకుని ఒక 3 acres ల్యాండ్ తీసుకున్నారు. ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఆటోమేటిక్ ఒక కంచె ఇలాంటిది వేసుకున్నారు, అయిపోయింది. కరెక్ట్ గా ఒక 5-6 months తర్వాత, 1 year తర్వాత ఆయనకి ఇష్యూ ఏంటంటే, పక్కనున్న పొలం వాళ్ళ దగ్గర నుంచి, రైతుల నుంచి ఇష్యూ వచ్చింది. ఓకే. ఇష్యూ వస్తే ఆయన అక్కడి నుంచి రాగలరా? రాలేడు. ఇక్కడ ఉన్న పర్సన్ ఏంటి, సేల్ అయిన తర్వాత వీళ్ళు పట్టించుకోరు. సో తర్వాత ఏమైందంటే, చాలా సార్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి, లోకల్ వాళ్ళకి అందరికీ పుష్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా అక్కడ బౌండరీస్ ఏమో ముందుకుంటూ వచ్చేస్తున్నారు, ఉన్న రైతు ఏమో ఆన్సర్ చేయటం లేదు. సో ఫైనల్ గా ఏం చేశారంటే, కొన్నదానికంటే తక్కువగా అమ్మేసుకుని బయటకు వచ్చాడు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. వీళ్ళు అనుకునేది ఏంటంటే, ఎన్ఆర్ఐస్ ఒక ఎకరం పొలం 2 ఎకరం పొలం తప్పు కాదు, కానీ దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు చాలా చోట్ల డబ్బు పెరగనంత వరకు ఏ ఇష్యూ రాదండి. ₹1,00,00,000 లేకపోతే 20 లక్షలు పెట్టి నేను ఎకరం కొన్నాను, నాకు ఏం ఇష్యూ రాదు. 20 లక్షలు ₹1,00,00,000 అయినప్పుడే మొత్తం అంతా కబ్జాలు కానీ ఇవన్నీ వస్తాయి. సో ఒక రెప్యూటెడ్ కంపెనీ ద్వారా కానీ, రెప్యూటెడ్ పర్సన్ ద్వారా కానీ కొనుక్కుంటే ఈ ఇష్యూస్ ఉండవు. లేకపోతే చెప్తున్నాను, చాలా చోట్ల ఏమవుతుందంటే, కొన్న రైతే ఇష్యూస్ క్రియేట్ చేసి, అంటే వాళ్ళు మళ్ళీ అమ్మేలా చేసుకుని మళ్ళీ ఆయనే తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నేను ఎవరిని తప్పుపట్టలేదు, ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అతనే అమ్ముతాడు, పక్క వాళ్ళ చేత అతనే డిస్టర్బ్ చేయిస్తాడు. ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ కంపల్సరీ ఓనర్కే ఫోన్ చేస్తారు కదా, ఎందుకు సార్ అమ్మేసుకోండి, మీరు ₹1 ఎక్కువ తక్కువ, మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, మీకు ఎందుకు సార్ అంటాడు. అమ్మేస్తారు. మళ్ళీ అమ్మేసిన తర్వాత అది వేరే వాళ్ళ ద్వారానో, వీళ్ళ చుట్టాల ద్వారానో మళ్ళీ ఈయనే తీసుకుంటాడు. సో ఎకరాల్లో కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎకరాల్లో కొనేటప్పుడు మాత్రం 100% కన్సల్టెంట్ ఐడియా తీసుకుని కొనమని చెప్తా ఉంటారు. అంటే రిలయబుల్ కన్సల్టెంట్స్ మనం ఎలా గుర్తించాలి మరి? అంటే వాళ్ళకి ఇప్పుడు రెరా ఏజెంట్ అయి ఉండాలి. ఓకే, అతనికి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఏ కంట్రీస్తో అతను డీల్ చేశాడు అనే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ అతను వాళ్ళ ప్రొఫైల్ పంపించమని అడగాలి. సో ప్రొఫైల్ పంపించినప్పుడు ఏ ప్రొఫైల్ తెలిసిపోతూ ఉంటుంది. టెస్టిమోనియల్స్ ఇస్తూ ఉంటారు, అంటే గతంలో వేరే కంట్రీ వాళ్ళు కొన్నప్పుడు. ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ ఉంటారా ఈ విషయం డీల్ చేసాడు? అదే రెరా కూడా. ఇప్పుడు నేను రెరా కన్సల్టెంట్ని, అంటే నాకు రెరా ఆథరైజ్ సర్టిఫికేట్ ఉంది. సో నేను ఏమన్నా చెప్పినా ఒక ఆథరైజేషన్ అనమాట. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే, రెరా ఆథరైజ్ తీసుకుంటే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ చూసినప్పుడు కూడా కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నిటిని చెక్ చేసుకుని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే 100% అది ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా మన ఉన్న కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను మేజర్గా చెప్పేది ఏంటంటే, ల్యాండ్ దాని యొక్క పర్మిషన్స్ చూసుకోవాలి, రెరా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ల్యాండ్ పొలాలకు వెళ్ళొద్దనే చెప్తాను. అంటే సరైన పర్సన్, బాగా తెలిసిన పర్సన్ అయితేనే వెళ్ళమని చెప్తాను. అండ్ మీకు ఏ ఏరియాలో పెట్టాలన్నా కూడా ఫ్రెండ్ సజెషన్స్ కంటే కూడా ఒక కన్సల్టెంట్ సజెషన్ అన్నా పెట్టుకోమని నేను చెప్తా ఉంటాను. సరే అయితే సార్, మీరు ఇప్పుడు ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ ఉన్నారు మార్కెట్లో అంటారు. ఎస్ అండి. సో వాళ్ళ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా మామూలుగా? ఉంటాయండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తారంటే, కన్సల్టెంట్ ఏం చేస్తాడు అంటే, సో ల్యాండ్ ఎలా ఉంటుంది అనేది అతని తరపు నుంచి ఒక ప్రొఫైల్, అంటే సపోజ్ ఒక ల్యాండ్ తీసుకునే ముందు ఈ కన్సల్టెంట్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. ఆ లీగల్ ఒపీనియన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు. దీన్ని ప్రొజెక్షన్స్ అంటాము. అంటే ఈ ల్యాండ్ 5 సంవత్సరాల్లో ఎంత అవుతుంది, 10 సంవత్సరాల్లో ఎంత అవుతుంది, 15 సంవత్సరాలు ఎంత అవుతుంది, 20 సంవత్సరాలు ఎంత అవుతుంది అని ప్రొజెక్షన్ ఇస్తారు. అంటే అది అక్యురేట్ అని కాదు, ఇంత పెరగచ్చు 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాల్లో ఇన్ని టైమ్స్ పెరగచ్చు, 15 సంవత్సరాల్లో ఇన్ని టైమ్స్ ఇదంతా ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారు. సో ఈ డాక్యుమెంటేషన్, లీగల్ ఒపీనియన్, ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని అంతని చెప్పినందుకు గాను, అండ్ దగ్గరుండి సైట్ విజిట్స్ చేయించి ఇదంతా చేసినందుకు గాను దే విల్ చార్జ్. మినిమం ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క కన్సల్టెంట్ లైక్ సీనియర్స్ అయితే ఒకలాగా, ఫ్రెషర్స్ అయితే ఒకలాగా, అట్లా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, అయితే మీరు ఈ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా క్లియర్గా చెప్పారు, చాలా విషయాలు. థ్యాంక్ యూ అండి. సో మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ అడ్వైస్, మీ సజెషన్ తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో ఒకసారి మా వ్యూవర్స్కి మీ అడ్రస్ చెప్పండి. థ్యాంక్ యూ 3TV అండ్ వెంకట్ గారు.
అండ్ ఎవరైనా ఎన్ఆర్ఐలు కనుక ల్యాండ్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్లో కనుక ఏమైనా ప్లాట్స్లో కానీ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 100% నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని నేను 100% మీకు అక్యురేట్గా ఇవ్వగలను. సో ఐ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. మీరు కనుక కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 9391151121 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.